విప్లవోద్యమం, సామాజిక ఉద్యమం. ఇప్పుడు రాజకీయంగా దక్షిణ భారతదేశం నుంచి ఒక బలమైన నాయకుని కోసం బీజేపీ చూస్తున్నది. ఆ బలమైన నాయకుడు శక్తి కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేయగల నాయకుడు కృష్ణమాదిగ. భారతీయ జనతా పార్టీ దక్షిణాది పైన దృష్టి పెట్టాలంటే వారికి దొరికిన గొప్ప ఆయుధం మీరు. కాబట్టి మీరు ఇటువైపు వస్తారు అనేది ఒకటి. మీ ద్వారా స్పష్టతనిస్తున్నా. నా జాతికి, ఈ సమాజంలో పేద వర్గాలకు మేలు ఎవరు చేస్తారంటే నేను వాళ్ళకి అండగా నిలబడతాను. ఏ పార్టీ అయినా కావచ్చు. నువ్వన్న ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు, భవిష్యత్తు ఏదన్నా వర్గీకరణ కంప్లీట్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అగ్రకులాల పేదలు వాళ్లకు మేలు జరగడానికి కొన్ని మేము నిర్దిష్టమైన ఎజెండాలు పెట్టుకొని ప్రయాణం చేస్తే ఆ మేలుకు అండగా నిలబడే వాళ్ళకు నేను అండగా నిలబడతా. అంతేగాని నేను ఏ పార్టీలో చేరాను. మీ ద్వారా స్పష్టమవుతున్నాను. నా కండువ మారదు. మీరు ఏదన్నా అనుకుంటే నన్ను ఎప్పుడు అనుకోవాలి? నా ఒంటి మీద నల్ల కండువ మినహాయించి ఇంకో కండువ వచ్చిన రోజు అరే ఈయనకి పార్టీలో చేరిండు అనుకోవడానికి గప్పుడు మీకు అవకాశం ఉంటుంది. బహుశా అది మీ కళ్ళతో చూడలేరు. అది మీరు అద్దాలు కాదు, మీరు 3Dలు పెట్టుకున్నా కూడా నా కలర్ మారదు. రైట్. కానీ ఒక డిస్కషన్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు దళితులే కాదు, బీసీలు, ఓసీలు. ఈ మధ్య ఎందుకో ఆ సంఖ్య పరిధి చాలా విస్తృతమైంది. చాలామంది ఇష్టపడుతున్నారు. నేను మళ్ళీ మీకు ఎట్లా తెలుసని అనవచ్చు మీరు. ఈ మధ్య వచ్చిన డజన్ల ఇంటర్వ్యూలలో కొన్ని వందల కామెంట్లు, ఒకటి రెండుగా కొన్ని వందలు. ఇక అక్కడక్కడ డిస్కషన్లలో వినబడుతూనే ఉన్నది. గొప్ప నాయకుడు, పనికి వస్తారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఇలాంటి నాయకుడు మా కమ్యూనిటీలో ఉంటే బాగుండేది కదా అనే ఒక చర్చ ఉన్నది. 29 రాజకీయాలలో మీరు ఎటుండబోతున్నారు? వచ్చా నా ఒక విషయం ఏంటంటే, సమాజంలో ఎంఆర్పిఎస్కు అన్ని వర్గాల అండదండలు ఉన్నాయి. 94 నుంచి మొదలు కొడితే 2024 దాటి 25కి వచ్చాం కదా. దశల వారుగా ఎంఆర్పిఎస్కు మద్దతు సమాజంలో పెరిగిందే కానీ ఏనాడు తగ్గలే. పెరుగుతుంది, దశల వారుగా పెరుగుతున్నది. ఒకనాడు మనసులో అభిమానించేటోళ్ళు రోడ్డు మీదకి వస్తుండ్రు, ఎస్ వర్గీకరణ జరగాలని చెప్పి. మనసులో అభిమానించే వాళ్ళు ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. కానీ ఇవాళ అన్యాయం ఎందుకు వస్తుంది తెలుసా? అడ్డం పడే వాళ్ళ పలుకుబడిని సమాజం దృష్టి పెట్టుకున్నది. ఇప్పుడు ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చాడు, వెంకటస్వామి గారి కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. మా తండ్రి కూలి చేసుకునేటోడు, వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి. మాకు పూట గడవని కుటుంబం వచ్చిన వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయల సంపాదనకు పట్ల కుటుంబం వచ్చిన వాళ్ళు. ఓకే, అరే కృష్ణమాది గారు వర్గీకరణ గురించి పోరాటం చేస్తున్నాయి, వాళ్ళ జాతికి అన్యాయం జరిగింది, వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాయి, సమాజం కోసం కూడా ఆయన పాటుపడుతున్నాడు కదా అనే అభిమానం సొసైటీలో ఉన్నది. అడ్డుపడేటోళ్ళని చూస్తే వీళ్ళకి ఏం తక్కువ ఉన్నది? అరే ఒక ఇంట్లో 3 పదవులు పొందిన వాళ్ళు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే కుటుంబం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నడిపేంత ఆర్థిక వనరులు ఉన్న కుటుంబం. అరే పాపం ఎంతకాలం అడ్డం పడతారు వీళ్ళకు? ఒక పేద కుటుంబం వచ్చిండు, ఆ కులానికి న్యాయం జరగని పోరాటం చేస్తుండు, వీలైన సమయంలో సమాజం కోసం కూడా ఏదన్నా మాట్లాడుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు కదా. అంటే ఎంతకాలం వీళ్ళని వేధిస్తారు? మీకు డబ్బులు ఉంటే, మీకు పలుకుబడి ఉంటే ఇట్లా ఒక జాతికి మీరు ఇంత అన్యాయం చేయవచ్చునా అని చెప్పి సమాజంలో ఈ అభిప్రాయం పెరిగినప్పుడు వాళ్ళు దోషిగా కనిపిస్తుండ్రు. ఎంఆర్పిఎస్ ఒక న్యాయం కోసం పోరాటం చేస్తేనే సంస్థగా కనిపిస్తున్నది. కాబట్టి మేము ఒకటి గర్వపడుతున్నాం. ఎప్పుడూ నేను సూక్తి తిన్నాను, ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి. నాకు తెలిసి ఈ 30 ఏళ్లలో అది బ్రాహ్మణులకు అన్యాయం జరిగినా, వైశ్యాలకు అన్యాయం జరిగినా, బీసీలకు జరిగినా, ముస్లింలకు జరిగినా, ఎస్టీలో ఏ వర్గానికి జరిగినా, వికలాంగులకు జరిగినా, ఎవరికి జరిగినా, గుండె పిల్లలకు ఎవరికి జరిగినా ఎంఆర్పిఎస్ తీసుకునే ప్రతి నిర్ణయం ఆనాడు న్యాయం పక్షాన్ని నిలబడ్డది, ధర్మం పక్షాన్ని నిలబడ్డది, బాధలు పడుతున్న వాళ్ళ పక్షాన్ని నిలబడ్డది. అంటే మేమేం చేశాము? ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేశాము. ఇప్పుడు ధర్మమే మూల కాపాడుతుంది. సమాజం మద్దతు పెరిగిందని మీరు అంటున్నారు కదా, పెరగడానికి కారణం ఏంటి అంటే ఎంఆర్పిఎస్ అందరి కోసం నిలబడ్డది. ఇప్పుడు అందరూ ఎంఆర్పిఎస్ కోసం నిలబడతారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసి ఇక్కడ అనుకూలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో మాట్లాడింది. అయినప్పటికీ మీరు 1,00,000 డప్పులు 1,000 గొంతులు అని మళ్ళీ ఎందుకు కార్యక్రమం చేసుకున్నారు? మాకు
గమనించండి, గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఎంఆర్పిఎస్ వ్యతిరేకం కాదు. ఎందుకంటే తను వర్గీకరణకు అనుకూలంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ముఖ్యమంత్రి కాకముందు జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి ఎంఆర్పిఎస్కు ఆయనకు సంబంధం ఉన్నది. మాదిగల వల్ల జెడ్పీటీసీ గెలిచిన ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఎంఆర్పిఎస్ సంబంధం ఉన్నది. ఆయన ఎంఆర్పిఎస్ వల్ల గెలిచిందని చెప్పాడు. కొడంగల్లో పోటీ చేసినప్పుడు గెలిచడానికి కారణం అన్నాడు. మల్కాజ్గిరిలో గెలిచినప్పుడు ఎంఆర్పిఎస్ కారణం అని చెప్పేశాడు. వర్గీకరణ ఉద్యమానికి ఆయన సపోర్ట్ ఉన్నది, ఆయన ఎదుగుదలకు ఎంఆర్పిఎస్ సపోర్ట్ ఉన్నది. ఓకే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అందరికంటే ముందు ముఖ్యమంత్రులు ఆయనే మొదలుగా అసెంబ్లీలో మాట్లాడిండు. ఆయన పట్ల మాకు సదాభిప్రాయం ఉన్నది, వ్యక్తిగతంగా ఉన్నది. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో మాదిగలతో పోల్చుకుంటే మాలలకు పలుకుబడి ఎక్కువ ఉన్నది. అదే పార్టీలో ఎగ్జాంపుల్, దేశంలో అందరికంటే ముందు ఎస్సీ వర్గీకరణ మేమే అమలు చేస్తామని మాట్లాడిండు. ఆర్డినెన్స్ తీసుకొస్తాము అన్నాడు. అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని కూడా మాట్లాడిండు కదా. అంతకుముందున్న నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడి, ఆ మాట అన్న కొద్ది రోజుల్లోనే మాలల్లో పలుకుబడి కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు పోయి మల్లికార్జున ఖర్గే దగ్గర కూర్చొని, మల్లికార్జున ఖర్గే కర్ణాటక మాల కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ మీద స్పీడ్ అవుతాడు, దాన్ని స్పీడ్ తగ్గించండి అని చెప్పొచ్చారు. దానికి అనుగుణంగానే కేసీ వేణుగోపాల్ గారు వెంటనే ప్రకటన చేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేంతవరకు, కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేంతవరకు ఎవరు ముందడుగేయద్దు, అది రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మాట వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అరే, అధిష్టానం అంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు మాట్లాడడం అధిష్టానం నిర్ణయం కాదా? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో మల్లికార్జున ఖర్గే చేవెళ్లలో ఎస్సీ వర్గీకరణ చేద్దామని డిక్లరేషన్ చేయడం అనేది జాతీయ అధిష్టానం కాదా? ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కమిషన్ వేయించడం, యూపీఏ గవర్నమెంట్ వేయించడం అది అధిష్టానం, సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ నిర్ణయం కాదా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన వెంటనే అధిష్టానం నిర్ణయం తీసుకునేంతవరకు ఆపండి అనే మాట అనడం అంటే అర్థం ఏంటిది? ఓకే, ఆ ఒత్తిడి రావడం వల్ల వర్గీకరణకు అనుకూలమైన మనిషిగా ఉండబడే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసిండా లేదా? మరి ఎవరు ఒత్తిడికి తొలగినట్టు? వ్యక్తిగా వర్గీకరణకు సపోర్ట్, ఎందుకంటే ఆయన మీటింగ్లు పాల్గొన్నాడు, ఆయా సందర్భంలో మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో మేము బాగానే ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, బీజేపీలో కంటే, టీడీపీలో కంటే, సిపిఐ-సిపిఐలో కంటే, బీఆర్ఎస్లో కంటే, అన్ని పార్టీల కంటే ఎక్కువ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని శాసించే కాడే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్, ఈ దేశంలో దళిత ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి సంజీవయ్య మాలే కదా. ఈ దేశంలో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఆయన ఎస్సీ దళితుడు మాల అయ్యిండు కదా, సంజీవ అయ్యిండు కదా. ఇప్పుడు మాల అయినే కదా మల్లికార్జున ఖర్గే. ఈ దేశంలో ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీలో 3 పదవులు పొందే అంత శక్తి మాలలకే ఉన్నది కదా. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కుటుంబం అనుకుందాం. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. ఏకకాలంలో 3 చట్టసభలు పొందే కుటుంబం సోనియా గాంధీ గారి కుటుంబం. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే కుటుంబం మాలలు దేశంలో ఇంకెక్కర్లేరు. మల్లికార్జున ఖర్గే రాజ్యసభ పక్ష నాయకుడు, వాళ్ళ కొడుకు మంత్రి, సిద్ధరామయ్య గవర్నమెంట్లో మంత్రి ప్రియాంక ఖర్గే, వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ, ముగ్గురు. మళ్ళీ అదే ముగ్గురు తెలంగాణలో బెల్లంపల్లి ఎమ్మెల్యే మాలే, వెంకటస్వామి పెద్ద కొడుకే, చెన్నూరు ఎమ్మెల్యే మాలే, ఆయన కొడుకు. అదే సమయంలో వెంకటస్వామి మనవడే ఇవాళ ఎంపీ. ఏకకాలంలో 3 చట్టసభలు పొందే అంత రాజకీయ శక్తి ఎవరికి ఉన్నది? కాంగ్రెస్ పార్టీలో మాలలకి ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెడ్లది అంటాం కదా, రెడ్లు ఏకకాలంలో 2 పొందే అవకాశం వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఇద్దరు, ఓకే. జానారెడ్డి 2 కొడుకులు, ఎమ్మెల్యే, ఒక ఎంపీ. లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజు, ఇద్దరు. ఆ ఇద్దరు ఏకకాలంలో పొందేది మల్లు కుటుంబం, మాలల కుటుంబం కూడా ఉన్నది, మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క. కానీ 2 పొందే అవకాశం రెడ్లకు వచ్చింది, మాలలకు వచ్చింది. కానీ ఏకకాలంలో 3 పొందే అవకాశం రెడ్లకు రాలే, ఇంకా ఇక్కడ మాలలకైతే వచ్చింది. అంటే శాసించే కాడ వాళ్ళు ఉన్నారు కాబట్టి వర్గీకరణ జాప్యం జరుగుతుందా లేదా? వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయా లేదా? ఈ సమయంలో మేము మౌనం ఉండలేము కదా. ఆయన మాట నిలబెట్టుకుంటాడని చెప్పి 2 నెలలు 3 నెలలు మేము ఓపిక పట్టాం కదా. ఒక స్టేట్మెంట్ అన్న మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారిని మీరు చూశారా? లేదు. కానీ ఎప్పుడైతే మేము అడ్డుకుంటామని చెప్పి వీళ్ళు రోడ్లు ఎక్కారు, ఎప్పుడైతే కేంద్ర అధిష్టానం నుంచి వర్గీకరణ త్వరగా జరగకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయో, ఇవన్నీ పసిగడుతున్నప్పుడు మేము ఏం చేయాలి? మా ఉద్యోగాలన్నీ పోతుంటే మేము మౌనం ఉండలేము కదా. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తుంటే, అడ్మిషన్స్ అన్నీ పోతుంటే అన్యాయం గురైన వాడు మౌనంగా ఉండలేడు కదా బుచ్చన్న. అందువల్ల ఈ సమయంలో మేము మా వాటా మాకు తొందరగా దక్కేటట్టు చేయండి. కాంగ్రెస్ పార్టీ పాలసీని వెంటనే అమలు చేయండి. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయండి
అనే అభిప్రాయంతో మా ఆవేదన చాటుతున్నాం. రేపు 1,00,000 డప్పులు అంటున్నాం. ఎందుకంటున్నాం? మేము ఎన్నిసార్లు ఉపన్యాసాలు చేయలే, ఎన్నిసార్లు మాట్లాడలే, ఎన్నిసార్లు ఉద్యమాలు చేయలే, కానీ ఇప్పుడు మా డప్పు మా ఆకాంక్షను చాటుతుంది. మా డప్పు ఈ తెలుగు నేల మీద కాదు, మా డప్పు మా ఆకాంక్ష ప్రపంచం వినేలాగా చాటుతుంది. అందుకనే ఊర్లో ఓ 10 డప్పులు కొడితే ఊరంతా వినబడుతుంది. ఓ 100 డప్పులు కొడితే మండల కేంద్రం డప్పు కొడితే చుట్టుపక్కల ఊర్లకి వినబడుతుంది. 1,00,000 డప్పులు కొడితే ఈ ప్రపంచానికి మా ఆవేదన నిలబెట్టాలని, త్వరగా వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలని 1,00,000 డప్పులతో మా గుండె చప్పుడు వినపెట్టబోతున్నాం. కృష్ణమాదిగా పిలుపునిస్తే మినిమం 1,00,000 డబ్బులు లేకుండా మినిమం 1,00,000 అనేది ఒక మార్క్ అనుకున్నాం. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా మీకు? ఓకే, నేను పర్మిషన్ ఇస్తుందని ఆశిస్తున్నాం. ఒక డెమోక్రట్ ప్రదర్శన కదా, ఒక శాంతియుత ప్రదర్శన అంతే. ప్రదర్శన, ఒక ప్రదర్శన. ఇప్పుడు డప్పులు మీటింగ్ పెడతాయా, ప్రదర్శన చేస్తాయా? అదే ఊరేగింపుల్లోనే ప్రదర్శన. డప్పులు ఇక్కడ నుంచి అక్కడికి దగ్గర 6 కిలోమీటర్ ఉంటుంది. మా ఆకాంక్షను ప్రపంచం వినబడేలాగా, ప్రభుత్వానికి వినబడేలాగా మా శబ్దమే మా ఆకాంక్ష. మా ఆకాంక్ష అనేదాన్ని శబ్దం ద్వారా వినిపించడానికి ప్రయత్నం చేయబోతున్నాం. మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది. మేము మీటింగ్ ప్రదర్శన సక్సెస్ చేసుకుంటామని అనుకుంటాం.